చించిగురు రొయ్యలేసి చించిగురు వండుతానండి మా అక్క. సరే అంటే ఒక చిగురు అంతా కోసిపోయారండి ఆవిడ. ఏదో కొంచెం తెల్లగా నాకేదో కోసాను, ఏదో పుల్ల ముక్క కూడా కోసేసినట్టున్నాను. చూస్తే ఒక పురుగు ఒక ముక్కలు ముక్కలుగా చెట్టు కొమ్మల్ని ఇల్లుగా చేసుకుని లోపల కూర్చుంది. నేను చింత చిగురుతో పాటు పుల్ల ముక్కలు అది కూడా దూసేసినట్టున్నా. పాపం దాని ఇల్లు పీకేసానండి. తీసుకెళ్ళి చెట్టు మీద వదిలేద్దాము అనుకుంటున్నాను. చూసారండి ప్రకృతి. ఇతర బల్లులు తొండలు అవి తినకుండా లోపల చెట్టు మాదిరి ఇల్లు కట్టుకుని లోపలే కూర్చుని చెట్టుతో కలిసిపోయి తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుందండి. పురుగులు పల్లెటూరులో సాధారణం. మా పిల్లలకు చూపిస్తానని ఫోటో తీస్తున్నా. చూసారా ఎంత బాగుందో. ఇదేనండి ప్రకృతి పరిరక్షణ. తనను తాను పరిరక్షించుకుంటుంది. ఇతర క్రిమికీటకాలు అవి తినకుండా తీసుకెళ్ళి చెట్టు మీద వదిలేస్తాండి. పాపం మనకెందుకు, మనకు ఉపయోగపడదు. దేన్ని కష్టపెట్టకూడదండి. మనకి ఏం ఉపయోగం లేనప్పుడు వేరే జీవిని బాధ పెట్టడం, హింసించడం చేయకూడదు. తన్ని చెట్టు మంచి తీసుకొచ్చాను కాబట్టి చింత చెట్టు దగ్గర వదిలేస్తారు. పాపం మళ్ళీ వెళ్ళి గూడు కట్టుకుంటుంది. ఈరోజు నా చెన్నై ప్రయాణం అండి. ఏదో చింత చిగురు కూర తినాలనుకున్నా. మా అక్క రొయ్యలు వేస్తుంది. నేను నాన్ వెజ్ తిన్నాను. రొయ్యలు లేకుండా ఉట్టి చింత చిగురు కొంచెం కూర వండుకుని తింటా. ఈ పురుగుని దాని ఇంట్లో వదిలేసి వస్తాను.